వాసిరెడ్డి పద్మ ఈమె ఎవరు? ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్. ఉన్నట్టు పదవిలో నాకు తెలిసైతే ఉన్నారు. బట్ ఆమె ఉన్నారన్న విషయం మనకి ఎప్పుడు తెలిసిద్ది? వైసీపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలని వేరే పార్టీలు ఎవరైనా ఏమన్నా అన్నా, లేదా ఈ వాలంటీర్ మహిళలకు సంబంధించి సంథింగ్ అదే కొంచెం వాళ్ళకి అది ఇబ్బంది కలిగే విధంగా మనోభావాలు దెబ్బతిన్నాయనే విధంగా ఎవరన్నా ఏదన్నా అన్నా, లేదా ఏపీలో ఈ మహిళలకు సంబంధించి ఆడవారికి సంబంధించి ఒక సెన్సేషన్ న్యూస్ ఏదైనా వచ్చిన అప్పుడు ఏమి కనిపిస్తారంటే అవును అనే సమాధానాలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. బట్ నాకు తెలిసి మాత్రం ఇవి యాక్టివ్గానే ఉంటారు. బట్ మరి స్వతంత్రంగా డెసిషన్స్ తీసుకునే పొజిషన్ ఉందో లేదో నాకైతే తెలియదు. మొన్న మధ్య ఈ మహిళా కమిషన్లోనే ఒక మెంబర్, ఐ థింక్ రాయలసీమ, మహిళా కమిషన్కి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలన్నా ఆమె వాసిరెడ్డి పద్మ తీసుకొని ఇవ్వదని, ఫండ్స్ కూడా సరిగా రావని, ఆఫీస్ కూడా సరిగా లేదని సంథింగ్ ఏవో బయట రూమర్లు ట్రోలింగ్లు అవి ఇవి నడిచింది. ఏది అబద్ధమో ఏది నిజమో కూడా ఊరికి తెలియదు. ఈ వాసిరెడ్డి పద్మ గారేమో స్పందించాల్సిన అంశాల బిట్లో స్పందించకుండా వేరే అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. మొన్న మధ్య ఏకంగా ఐ థింక్ ఏదో టీవీ లైవ్ డిబేట్లను చూశాను, మా పార్టీ అంటూ ఆమె వైసీపీ గురించి మాట్లాడుతున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు ఇండిపెండెంట్ బాడీ తప్ప పార్టీలకు సంబంధం కాదు కదా. బట్ ఆమె అలాగే మాట్లాడున్నారు. సో ఇప్పుడు ఈమె టాపిక్ ఎందుకు తెచ్చాను? రోజా, ఆమె ఎవరు? నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అండ్ క్రీడల శాఖ మంత్రి కూడా ఏమో ఐడియా లేదు. ఆఫ్కోర్స్ ఏపీలో ఎవరు ఏ మంత్రిత్వ శాఖ ఏంటి కూడా ఏం తెలియదు. ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖ గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడతారో అర్థం కాదు. ఈయన బొత్స సత్యనారాయణ, ఆయన విద్యాశాఖ మంత్రి, బట్ ఆ మధ్య దేని గురించో మాట్లాడాడు. అసలు అండి ఈయనకే సంబంధం అబ్బా అనిపించింది నాకు. ఇంకా అతను వచ్చేసి ఇంకేదో మాట్లాడినాడు. అతను ఆ శాఖ కాదు. అదేమంటే మనం సజ్జల రామకృష్ణ గారు వస్తారు, అన్నీ నావే అన్నట్టుగా ఈయన చెప్తూ ఉంటాడు. సో ఇప్పుడు విషయం ఏంటి? రోజా గారు సార్ నాకైతే గుర్తుంది ఆమె పర్యాటక శాఖ. ఎందుకంటే మొన్న మధ్య బీచ్లో వచ్చేసి ఆమె సముద్రంలో దిగుతున్న మూమెంట్లో చెప్పులు ఎవరికో ఇచ్చిందని, నేను ఇవ్వటం కదా బాబు వాళ్ళు తీసుకున్నాను సంస్థ హడావుడి నడిచింది. కానీ విషయం ఏంటి ఇప్పుడు? ఆమె పర్యాటక శాఖ మంత్రి అండి. ఓకే, పర్యాటక శాఖ మంత్రిని పట్టుకొని ఆమె ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవునా? అవును. బండ్ల గణేష్ ఎవరు? ఆయన తెలంగాణలో ఏదైనా పదవిలో ఉన్నాడా? లేడు. అయితే డైమండ్ రాణియా, ఐటమ్ రాణియా, పులుసు పాప ఏం మాట్లాడుతున్నాడండి అసలు? ఇవన్నీ రోజా అన్నాడు ఆయన. రోజా వచ్చి రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అని చెప్పేసాను. ఎందుకు? రోజా పెట్టిన పులుసు తిని కేసీఆర్ కృష్ణానది జలాల్ని తీసుకెళ్ళిపోండి మీరు అని జగన్కి ఏపీకి వరాలు ఇచ్చినట్టు చేసాడున్నాడు. ఆ పులుసు మహత్యం అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడున్నాడు. ఆయన అసలు ఆయన మాట్లాడితే కరెక్ట్ కాదు. నా పులుసు నేను ఏ పులుసు చేయలేదు, నేను ఏ పులుసు ఎవరికి పెట్టలేదు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? యాక్సిడెంటల్ సీఎం అదృష్టం కొద్ది అయి ఉన్నాడు అని చెప్పి ఆమె మాట్లాడింది. ఇక దాంతో ఈ బండ్ల గణేష్ ఈశ్వర పవనేశ్వర అంటూ సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్కి ఎలాగైతే భక్తుడో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి కూడా అంతే అన్నమాట. దాంతో మా రేవంత్ రెడ్డిని అనే అర్హత ఉందా ఆమెకి? ఆమె డైమండ్ రాణి. ఆమె ఎవరి కింద అయితే ఆమె మంత్రిగా ఉన్నారో వాళ్ళ అధినేత యాక్సిడెంటల్ సీఎం అయి ఉన్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆ తర్వాత ఈయన ఈ రకం పార్టీ పెట్టుకొని ఈ రకం పదవిలోకి వచ్చున్నాడు. రేవంత్ రెడ్డి అలా కాదు, టాలెంటెడ్ సీఎం నిరూపించుకొని వచ్చున్నాడు. ఐ థింక్ రేవంత్ రెడ్డి మొన్న అన్నట్టున్నాడు, నిన్నే అనుకుంటా. ఈయన అన్నది మాత్రం ఇప్పుడు కేటీఆర్ని ఉద్దేశించి అన్నాడు. కోర్స్ ఇక్కడ కూడా మరలా జగన్మోహన్ రెడ్డికి తగిలేలా ఉన్నాయి. నేను నీలాగా నీ బాబుని అడ్డు పెట్టుకుని కుర్చీలో కూర్చోవాలా? దెబ్బలు తిన్నా, అక్రమ కేసుల్లో మీరు జైల్లో పెడితే భరించా, పోరాడా, ప్రజల ప్రేమను గెలుచుకున్న ఓట్ల ద్వారా నేను ఈరోజు సీఎం అయి కుర్చీలో కూర్చున్నా. మీలాగా మీ బాబుల వాళ్ళని కుర్చీలో కూర్చోలేదురా అని చెప్పేసి గట్టిగానే మాట్లాడున్నాడు. ఇక్కడ బండ్ల గణేష్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే మాట్లాడాడు. కష్టపడి పైకి వచ్చినాడు రేవంత్ రెడ్డి, మీ వాళ్ళలాగా వాళ్ళ నాన్న చనిపోతే సీట్లో కూర్చోలేదు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత పులుసు పాప అని అంటారు. ఎందుకనరు? పులుసు పెట్టింది కదా, ఆ పులుసు తినే కదా ఆ రకంగా చేస్తున్నాడు కేసీఆర్. మరి పులుసు పాపనే అంటారు, ఇంకేమంటారు ఆమెని? ఆమె రేపు ఓడిపోయిద్ది. ఓడిపోయాక ఇదిగో మరలా వచ్చి హైదరాబాదులో
ఏం చేయాలి, వచ్చి ఆ పులుసు పెట్టుకొని వాళ్ళు వంటలు చేసుకొని తినాలి. మధ్య మధ్యలో వచ్చి జబర్దస్త్ షోకి వెళ్ళి హంగామా చేయటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. వచ్చి మరలా షోస్ చేసుకోమ్మా, ఐటమ్ రాని అని అన్నాడు మరలా. వీడి దుంప దాకా ఎంత దారుణంగా ఏంటి మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. ఇదే బండ్ల గణేష్ గతంలో ఒక డిబేట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె రోజు ఇతను అంది, పవన్ కళ్యాణ్కి అమ్మాయిని తీసుకెళ్ళే బ్రోకర్ బండ్ల గణేష్ పక్కలేస్తాడంటే, అవును నిన్ను కూడా తీసుకెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళావు కదని చెప్పేసి అంటే చెప్పు తెగిద్దని ఆమెకి ఏదో మాట్లాడింది. ఒరే ఓసేనే దాకా వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ తర్వాత నాకు రోజా మీద వచ్చేసి నాకు ఎటువంటి సెపరేట్ కోపతాపలు ఎట్లాంటివి ఏమీ లేవు. అసలు ఈ రాజకీయాల వల్ల నాకు చాలామంది దూరం అవుతున్నారు, నాకు రాజకీయాలు ఉండని ఏదో చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత ఏమైంది, తెలంగాణలో వచ్చే సీఎం ఎవరు, కేసీఆర్. ఏమైనా తేడా పడితే ఇబ్బంది అన్నట్టు వారు ఆలోచించున్నాడు, ఏంటో మనకు తెలియదు, మొత్తానికి ఆగాడు. ఆ తర్వాత ఏపీలో ఏమైంది, జగన్ రెడ్డి సీఎం అయినాడు, దాంతో కూడా ఆగున్నాడు. ఎప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, ఇక మన్నాడు చెలరేగిపోతా ఉన్నాడు. చెలరైపోయాడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా కింద కొంతమంది కామెంట్లో పెడతారు. రోజా మాట్లాడే మాటలు మీరు సరిగ్గా విన్నారా లేదా, నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడింది, అందులో ఎంత డబుల్ మీనింగ్ ఉంది అని కొంతమంది అనొచ్చు. ఆమె భువనేశ్వరిని, బ్రాహ్మణుని, చంద్రబాబుని, లోకేష్ని ఎన్నేసి మాటలంది, అటువంటి ఆమె మీరు ఎలాగంటారని కొంతమంది అనొచ్చు. పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడింది, అటువంటి ఆమె నువ్వు ఇలాగే మాట్లాడతారని అనొచ్చు. ఆమె నోరు చక్కగుంటే ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఎంతోమంది ఆమెకు సపోర్ట్ వచ్చేవాళ్ళు ఒక్కరు ఎంతవరకు సపోర్ట్ రాలేదంటే, ఆమెను వంటగా చేసి దూరంగా పెట్టారంటే ఏమన్నట్టు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పకుండా ఉంటేనే కదా ఎంత జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చెప్పి రోజుకి సపోర్ట్ ఇవ్వండి అయ్యా, ఆ బండ్ల గణేష్ ఊరుకోవద్దని అంటే మాటల్లో చెలరైపోయి ఈ పాటికి, బట్ ఒక్కరు కూడా రాలా అంటే రోజైనా వంటరం చేశారు మీకు అర్థమవుతుందా. మహిళా కమిషన్ కూడా సైలెంట్ ఉన్నారు మీకు అర్థమవుతుందా. అంటే ఏంటి, రేపు రోజాకి నగరంలో సీట్ ఎవరు, అండ్ వైసీపీ ఓడిపోయింది. ఆ తర్వాత రోజా రాజకీయంగా అనాది కాక తప్పదు. అండ్ బండ్ల గణేష్ అన్నట్టుగా ఇక వాళ్ళు కాళ్ళు వీళ్ళన్న పెద్ద పెద్దలని వాడలాగానే నో డౌట్ ఆమె టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ షోస్లో మిగతా వాటిలో మంచిగా ఇప్పుడు యాక్టింగ్ చేస్తారు కాబట్టి సో ఆమె టాలెంట్ని మెచ్చి మన తెలుగులో అవకాశాలు ఇవ్వచ్చు. వద్దురా బాబు ఇక్కడ తెలుగులో అనుకుంటే తమిళనాడులోకి వెళ్ళవచ్చు. మొన్న మధ్య వార్త వచ్చింది, ఆమె స్టాలిన్తో టచ్లో ఉన్నారని, డిఎంకే పార్టీలో జాయిన్ అవుతారని. ఆమె భర్త వచ్చేసి రోజా సెలవమణి వచ్చేసి తమిళనాడు నిర్మాత సంఘానికి, దర్శక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడని, దీంతో ఆయన కూడా తమిళ రాజకీయాల్లో ఎంట్రీ అవుతారని, సో భర్త వెనక సక్సెస్ లాగా ఇవి ఉండిద్దని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. సో అంతిమ ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి, వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు అని చెప్పేసి రోజాని ముందుకు వస్తున్నారు. కానీ రోజాని తిరిగి ఎవరని తిడితే ఎవరు ముందుకు రావట్లా, రోజాకి సపోర్ట్గా ఉండు, మేమున్న రోజాకి అండగా అంటూ. మరి ఎంత దారుణం ఏంటో నాకు అర్థం కాదు. నిజంగా రోజాని చూస్తే నిజంగా జాలేస్తుంది, బాధేస్తుంది కూడా. ఆమె ఎంత కష్టపడి పాపం పైకి వచ్చింది, పార్టీ కోసం ఎవరిని పెడితే వాళ్ళని ఎన్నో రకాలుగా మాట్లాడింది. ఈ రోజు ఆమె అంత దారుణంగా డైమండ్ రాణి అని, ఐటమ్ రాణి అని, పులుసు పాపని అంత దారుణంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళంటే ఒకరోడు వచ్చి ఖండించలేదు, అని బండ్ల గణేష్ మీద మాటలు దాడి కూడా చేయలేదు.